బెరిల్ హరికేన్ కారణంగా 3 రోజుల పాటు బార్బడోస్లోని చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లు ఎట్టకేలకు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో భారత్కి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ముంబైలో జరిగిన విజయ్ యాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోస్ని చూసి పులకించిపోయారు. వారి సందడితో ముంబై తీర ప్రాంతమంతా వెలిగిపోయింది. కొన్ని గంటల పాటు ముంబై నగరం జన సునామీని తలపించింది. ఎసకేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది. అరుపులతో దద్దరిల్లిపోయింది. అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖడే మైదానానికి చేరుకోగా హర్షధ్వానాలతో స్టేడియం మారుమోగిపోయింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతపట్టుకుని స్టేడియం అంతా కలయి తిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో జోష్ నింపారు. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ భారత క్రికెటర్స్ అందరితో ముచ్చటిస్తూ నవ్వించారు. మొత్తం టీంతో పాటు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో ఫోటో దిగారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా 125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును టీమిండియా క్రికెటర్స్ కు అందజేశారు.